అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఆగస్టు 8వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వారు ఎదుర్కోబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాజన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ భవానీ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9704864697. ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, కోర్టు సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ, ధనం నిలకడలేకపోవడం, బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారిని అయితే ఒకే ఒకసారి నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. అన్ని విషయాలు 100% పరిష్కార మార్గం తప్పకుండా అయితే లభిస్తుంది. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్టయితే కనుక వీరు ఎంతో తెలివితేటలు కలిగిన వ్యక్తులు, ఎంతో నైపుణ్యం కలిగిన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. అలాగే వీరు ఎటువంటి ఆలోచన, చాలా లోతైన ఆలోచన శక్తి కూడా వ్యక్తులని కూడా చెప్పుకోవచ్చు. వీరికి అసలు ఇతరులకు కూడా అర్థం కాని మనస్తత్వం అయితే కలిగి ఉంటారు. చాలా విధంగా చాలా చక్కగా అయితే సమయానికి ఏ విధంగా చేస్తున్నారు అన్నట్లుగా కూడా వీరి యొక్క ఆలోచన విధానం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇట్టే ఆకర్షితులుగా అయితే ఉంటూ ఉంటారు. చక్కని రూప లావణ్యం కలిగి ఉంటారు. ముక్కుసూటి తత్వంగా అయితే మాట్లాడే గొప్ప గుణం కలిగిన వ్యక్తులు, కష్టతత్వాన్ని అలవరుచుకున్న గొప్ప శ్రమజీవులను అయితే చెప్పుకోవచ్చు. వీరి కష్టానికి తగిన ఫలితం కోసం ఎదురు చూస్తూ ఎంతో ఓర్పుగా అయితే ఉన్న గొప్ప వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి విపరీతమైనటువంటి లాభాలు, సున్నితమైనటువంటి మనస్తత్వం కలవారు కనుక ఎదుటి వ్యక్తులను ఏ మాత్రం వీరు తక్కువ అంచనా వేయరు. అసలు తక్కువ అంచనా వేయడంలో ఎదుటి వ్యక్తులను వీరు ఇట్టే పడిపోతూ ఉంటారు. వీరి యొక్క అంచనాలకు ఎవరో అంతు చిక్కరని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మాత్రం వీరికి అధిక లాభ ఫలితాలు అయితే కలగబోతున్నాయి. అనుకోని విధంగా వీరికి కొన్ని వ్యక్తులు ఏ విధంగా అయితే ఉంటారంటే ఆ వ్యక్తులు వీరు చాలా ఎక్కువగా అయితే మోసం చేసేటువంటి ఒక భావన అయితే ఏర్పడుతూ ఉంటుంది. ఒక పక్కన వీరిని ఏదో ఒక విధంగా అయితే తొలగించుకోవాలనే ఆలోచన తత్వం కూడా వీరి యొక్క మనసుకు పూర్తిగా మారిపోయిన విధంగా అసలు ఏం చేస్తున్నాననేది కూడా అర్థం కాని విధంగా అయితే ఉండబోతుంది. మన జీవితంలో అనుకోని వ్యక్తులు ఏ విధంగా అయితే ఉంటున్నారో, ఎటువంటి వ్యక్తులు అయితే మనసుకు నచ్చినట్లయితే తప్పు అవుతుంది. కొంతమంది విషయాన్ని కూడా పక్కన పెట్టి అతిగా ఆలోచిస్తూ అనవసరమైన ఆలోచనలు ఎప్పుడూ కూడా గుండెదడుగా ఉండడం, అలాగే షాకింగ్ న్యూస్లు విన్నప్పుడు మీ మనసు కొంచెం ఏదో ఒక విధంగా కలిచివేసినట్టుగా ఉండడం, అటువంటి వాటి గురించి ఆలోచించి అదే ధోరణిలో ఉండిపోవటం, ఇటువంటివన్నీ కూడా సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఈ రోజుల్లో మీ యొక్క మనసు అనేది పూర్తిగా రకరకాల ఆలోచనలు అయితే గురి చేయబోతుంది. మీ మనసులో అసలు నిజంగా ఈ సమాజం ఏ రకంగా ఉంటుంది, ఎటు వెళ్తుంది, మనకి ఏ విధంగా అయితే ఉపయోగపడుతుంది, నిద్రలేచిన దగ్గర నుంచి కూడా పడుకునేంత వరకు కూడా షాకింగ్ న్యూస్లు వింటూనే ఉంటున్నాము. మన మనసు అనేది స్థిమితంగా ఉండడం లేదు. ఎప్పుడూ కూడా ఏం జరుగుతుంది అనేటువంటి ఒక గందరగోళమైన పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉంటుంది. గత కొద్ది రోజులుగా ఈ యొక్క రాశి గల వారికి నెగిటివిటీ ఫీలింగ్ అనేది వీరు మనసులో లేనిపోని ఆలోచనల విధంగా అయితే పాడు చేసుకుంటూ ఉంటున్నారు. కానీ ప్రతి ఒక్కరికి మరణం అనేది సహజమే. కొంతమందికి మాత్రం ఎప్పుడు ఏ విధంగా వస్తుందనేది ఎవరూ చెప్పలేము. ఉన్నన్ని రోజులు సంతోషంగా తృప్తిగా అయితే బతకవలసిన అవసరం అయితే ఉంది. ఈర్ష్యా ద్వేషాలతో కాకుండా మనుషులను ప్రేమించే విధంగా ఉండాలి. అందరూ చక్కగా అయితే స్నేహభావంగా అయితే ఉండాలి. మంచిగా మాట్లాడుకుంటూ ఎవరు కూడా అంటే మనం ఎప్పుడు ఎలా ఉంటాము, ఎప్పుడు పోతాము తెలియనటువంటి కాలం కనుక ఉన్నన్ని రోజులు మనశ్శాంతిగా ఉండాలనైతే తప్పకుండా ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. చక్కగా పలకరించుకుంటూ అందరితో సంతోషంగా ఉండాలి. అలాగే చక్కగా ప్రేమించేటువంటి మనస్తత్వం కల గుణం కూడా కలిగి ఉండాలి. ఈ రోజుల్లో ఎప్పుడు ఏ విధంగా మారుతుందనేది కాలాన్ని ఎవరూ అంచనా వేయలేము. మనం ఎవరికైనా నిజంగా సహాయం చేయాలనుకుంటే తప్పకుండా చేయాలి. ఏదైనా అయ్యో పాపం అని చెప్పి అనుకోకూడదు. మీ గురించి ఎక్కువగా ఆలోచించే మనసు మీకు ఎక్కువగా మీ యొక్క మనసుని మానసిక ఒత్తిడికి గురి చేసే విధంగా అసలు చేసుకోవద్దు. రేపటి రోజున ఎవరికైనా కానీ తప్పకుండా ఏదైనా కానీ ఊరికే రాదు కనుక చేసినటువంటి శ్రమకు తగిన ఫలితం ఎవరికీ కనిపించదు. ఏదో ఒక విధంగా వచ్చినట్లుగా కొంతమంది మీ మీద ఏదో పడి ఏడుస్తూ ఉంటారు. వీరికి ఎటువంటి విధంగా ఏం చేయలేకపోయాం, ఈజీగా అయితే మనీ వచ్చేస్తూ ఉంది, వీరు ఆర్థికంగా చాలా స్థిరపడుతున్నారని మీ మీద ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతున్నటువంటి కొంతమంది వ్యక్తులు అయితే ఉన్నారు. మీ యొక్క సంతోషాన్ని చూసి వారు ఓర్వలేక రగిలిపోతూ ఉన్నారు. అటువంటి వారికి మీరు తప్పకుండా అయితే దూరంగా ఉండాలి. మీలో ఉన్న ఓర్పు నేర్పు అనుగుణంగా అయితే చాలా అందమైనటువంటి లావణ్యం కలిగిన వ్యక్తులే కాకుండా అంతకు మించినటువంటి అందమైన మనసును కూడా కలిగి ఉంటారు. మీ యొక్క మనసులో కల్మషం లేని విధంగా ప్రతి ఒక్కరిని ప్రేమ ఆప్యాయతలతో మాట్లాడుతూ మీ యొక్క మాటల్లో తేనె పలుకులు పలుకుతూ ఉంటారు. అబద్ధాలు చెప్పటం కానీ, నటించటం కానీ అసలు రాని వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఎవరైనా కానీ ఏదైనా కానీ
మీరుతో ఏదైనా మాట్లాడాలన్నా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరనేది చెప్పుకోవచ్చు. అయితే తెలియకుండా కొంతమంది ఎక్కువగా శత్రుత్వాన్ని పంచుకుంటూ ఉన్నారు. అటువంటి వారి పట్ల మీరు తప్పకుండా చాలా చక్కగా అయితే నైపుణ్యంతో నేర్పుగా ఓర్పుగా అయితే వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి తీరాలి. ఇంతగా మీకు రేపటి రోజున దైవానుగ్రహం ఏ విధంగా ఉండబోతుందంటే, మీరు ప్రాణంగా భావించినటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అనేక రకాలుగా వెన్నుపోటు పొడచాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఎస్ మరియు ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎన్నో రకాలుగా అయితే మిమ్మల్ని ప్రతి విధంగా అయితే నరకయాతన పెట్టాలని చెప్పి, మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి, మిమ్మల్ని ఏదో ఒక విధంగా మభ్యపెట్టాలని చెప్పి అయితే చూస్తూ ఉన్నారు. అయితే వారు ఒక వ్యక్తి ఎవరి మీదైతే ద్వేషం పెంచుకుంటూ ఉన్నారో అంతకు ఆశయాన్ని కూడా పంచుకుంటూ ఉన్నారు. వారి యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. తిరిగి ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఆహ్వానించి ఆ వ్యక్తితో మరలా తిరిగి ముమ్మాటికి మనదే తప్పు కాబట్టి తప్పు తెలిసినప్పుడు ఆ వ్యక్తి తెలియనప్పుడు వాళ్ళ గురించి ఏ విధంగా వదిలేసి పక్కన పెట్టాలి. అంతేకాకుండా ప్రతిసారి కూడా ఆ వ్యక్తి నమ్మి మోసపోతున్నాడంటే తప్పకుండా ఆ తప్పు మనదే అవుతుంది. నమ్మి మోసపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పరిస్థితులకు తగినట్లుగా మిమ్మల్ని మార్చుకునే విధంగా గొప్ప గొప్ప మేధావులుగా మారినప్పుడు మీరు ఎందుకు ఆ వ్యక్తులను ఊబిలో చిక్కుకుపోతున్నారో అది మీకే అర్థం కావాలి. కనీసం ఈ రోజుల్లో ఓదార్పు మాటలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కనుమరుగైపోయి ఉన్నారని అయితే తెలుసుకోవాలి. మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఒంటరిగా ఎన్నో కష్టాలను బాధలను అనుభవించినప్పటికీ కూడాను, ఎన్నో అవమానాలు మీ జీవితంలో ఎదురైనప్పటికీ కూడాను ఎన్నో కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. బలవంతంగా మిమ్మల్ని మీ యొక్క కుటుంబం పట్ల ఎక్కువగా వారి సంతోషం కోసం మీరు ఎంత కష్టపడుతున్నారో మీరు తప్పకుండా తెలుసుకొని తీరాలి. మీ యొక్క కష్టము గొప్ప వ్యక్తులు త్యాగం అని పాటుపడినటువంటి గొప్ప సందర్భాలు కూడా గొప్ప వ్యక్తుల యొక్క జీవితానికి చిహ్నంగా అయితే నిలుస్తున్నాయని, మీ యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు గురించి మీరు తప్పకుండా అయితే తెలుసుకోవాలి. ఏదో ఒక విధంగా అటువంటి వ్యక్తుల నుండి అటువంటి వారికి మీ యొక్క ఆర్థిక విషయాలను కావచ్చు, సొంత విషయాలను కావచ్చు మీరు వెళ్ళగక్కడం అసలు మంచిదైతే కాదు. వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఏ విధంగా అయినా మీకు వచ్చే ఆర్థిక లాభాలను కానీ ఎవరితో అయితే పంచుకోకపోవడం చాలా ఉత్తమం. అలాగే కుటుంబ సభ్యుల పట్ల చాలా ప్రేమానురాగాలతో ఉండవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. కొంతమంది వ్యక్తులు మీ యొక్క పతనాన్ని చూడాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి వారి పట్ల మీరు చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఉంది. ఎస్ మరియు ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీరు చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. రేపటి రోజున మీరు తప్పకుండా హనుమంతుల వారి యొక్క దర్శనం చేసుకోవడం, హనుమంతుల వారిని పూజించడం ద్వారా శత్రుపీడలు శని దోషాలు కూడా తొలగిపోయే అవకాశం కూడా ఉందనైతే తెలుసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా మీరు శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం శని భగవానికి తిల తైలాభిషేకం అనగా నువ్వుల నూనెతో శని భగవానికి అభిషేకం చేయడం, అలాగే రాహుకేతువుల పూజ చేయించుకోవడం, నవగ్రహాల యొక్క ప్రదక్షిణలు చేయడం మీకు ఎంతో మేలు ఫలితాలను అయితే తప్పకుండా ఇస్తుంది. మీరు తప్పకుండా అయితే రేపటి రోజున గోమాతను పూజించడం ద్వారా కూడా సకల ఐశ్వర్యాలు కూడా మీకు తప్పకుండా అయితే సిద్ధిస్తాయి. దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారికి తులసిమాలను సమర్పించడం, స్వామివారి యొక్క సేవ చేసుకోవడం ద్వారా సకల ఫలితాలు అయితే మీకు తప్పకుండా అయితే అందుతాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.